ప్రపంచానికి వెలువడానికి వస్తాడు ఆ రవి, జబర్దస్త్ లో నవ్వులు పంచడానికి వస్తాడు ఈ రవి. రోజా గారు మీరు నా గురించి చెప్పండి ఒకసారి. నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఆర్టిస్ట్ అనుకున్నా, నిన్ను టీమ్ లీడర్ చేసి నన్ను సావ దొబ్బుతున్నారు ఈ డైరెక్టర్ టీం. రోజా గారు ఇన్నర్ ఫీలింగ్ బయటికి వచ్చేసాయి. ఏంటది? రవి ఎందుకురా నువ్వు నా కడుపున పుట్టలేదు? రోజు నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాను ఎంతో ప్రేమగా, కానీ అప్పటికే బాబు గారు దత్తత తీసుకున్నారని. కానీ నా కొడుకును మాత్రం నీ అంతటి వాడిని చేస్తాను, నీలా మేధావిలా తీర్చిదిద్దుతాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగు పూలు తేవే. ఎందుకు పిలిచేవే? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు? పోనీ పిలిస్తే పిలిచారు, మామూలుగా రమ్మన్నారా? లేదు, రూట్ మ్యాప్, కొండెక్కిరా బండెక్కిరా లోయలోకి వెళ్ళు. నన్ను చూడడానికి చాలా మంది మహారాజులు వచ్చారనుకున్నాను, మీ ఇద్దరు వచ్చారా? ఇద్దరం వచ్చాం. అతి మేధావి జబర్దస్తులనే కింగ్ మన రచ్చరవి మహారాజు రాలేదా? ఆయన స్వయంవరంకి వస్తున్నారన్న విషయం రోజా మహారాణి గారికి తెలిసింది. అవునా? వెంటనే ఎర్రగడ్డలో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మన దేశంలో గుండెపోటు మగవాళ్ళకే వస్తుంది కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పందిట్లో ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? మొగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. గుండెకాయ ఎక్కడ ఉంటుంది నాయన? ఎడం పక్కే ఉంటుంది. అంత పెద్ద భారం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువెక్కక ఏమవుతుంది నాయన? కొత్తగా పెళ్ళైన ఆడదానికి చీరైనా మొగుడైనా ఒకటే నాయన, ఎందుకో చెప్పు? ఎలా బేతాలా? రెండు కట్టుకున్నాకే ఉతుకుతుంది నాయన. వదిలేపోయి 4 సంవత్సరాలైంది డేవిడ్. అప్పటి నుంచి ఒంటి చేత్తో ఈ చేత్తో అన్ని పనులు చేస్తున్నారు. కొన్ని సొంత పనులు ఈ చేత్తో చేసుకుంటా. మా అన్న ఎంత అదృష్టవంతుడు, అప్పుడే వదిలిపోయిందా? మాకెప్పుడు వస్తుంది అదృష్టం? ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టలేదు కానీ రోజా గారి మీద పాట కట్టాను. బిస్కెట్లేగా కానివ్వండి. సంగీత సముద్రంలో మునుగుదాము తేల్దాం అంటే నాతో పాటు పోటీ పడే వ్యక్తులు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ సముద్రంలో నన్ను దాటే పిచ్చివాడే లేడా? రవిగాడు ఉన్నాడు.